హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మ వాళ్ళ కిచెన్ చూపిస్తున్నాను. మినీ కిచెన్ టూర్ అనమాట. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. ఇవన్నీ పప్పుల డబ్బాలు. కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, మినపప్పు అన్ని ఇందులోనే పెట్టుకుంటుంది. అండ్ వీటిలో టీ పౌడర్, జీలకర్ర ఆవాలు, ధనియాల పొడి అలాంటి ఐటమ్స్ పెట్టుకుంటుంది. ఇందులో మసాలా ఐటమ్స్ కొబ్బరి, గసాలు, పల్లీలు, పుట్నాలు అవన్నీ చిన్ని చిన్ని క్యాన్స్లో పెట్టుకుంటుంది. ఇవేమో కప్స్, ఎప్పుడన్నా ఇడ్లీ, సాంబార్ అలా తినడానికి. ఇది ఇడ్లీ కుక్కర్. ఇది క్యాన్. ఇవన్నీ మసాలా డబ్బాలు అండ్ ఎక్స్ట్రా ప్లాస్టిక్ డబ్బాలు అనమాట. దీంట్లో బియ్యము పెట్టుకుంటాము. వీటిలో చపాతి పిండి, వడియాలు, బియ్యము, ఇంకేమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే పెట్టేసుకుంటుంది. ఇక్కడ దేవుని ఫొటోస్. ఇవన్నీ సోప్స్, హ్యాండ్ వాష్, ఎక్స్ట్రా ఏమైనా ఐటమ్స్ కావాల్సినవి ఉంటే పెట్టుకుంటాము. ఇదంతా వాటర్, కుక్కర్స్, బౌల్స్ ఏమేమి కావాలో అవన్నీ ఇలా పెట్టుకుంటుంది. ఇవేమో టిఫిన్స్, మిక్సీ జార్స్ అలా పెట్టుకుంటుంది అనమాట. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకేమైనా ఐటమ్స్ కావాల్సినవన్నీ దగ్గర పెట్టేసుకుంటుంది ఇక్కడ. ఇవి మిక్సీ జార్, ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ వాటరే అనమాట. ఫిల్ చేసుకొని పెట్టుకుంటాం డ్రింకింగ్ వాటర్ మేము. ఇది కూడా వాటరే. ఇది రాగి బిందెలో వాటర్ తాగడం చాలా మంచిది కదా. సో డైలీ మార్నింగ్ మా డాడీ వాటర్ తాగుతాడు రాగి బిందెలో నుంచి తీసుకొని. ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఇన్ కేస్ సిటీలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో వాటర్ అట్లా రానప్పుడు ఈ వాటర్ ఆ వాటర్ అట్లా కవర్ అయిపోవడానికి పెట్టుకుంటాము. కింద ఉన్న డబ్బాలన్నీ ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ లైక్ ప్లాస్టిక్ ఐటమ్స్, సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఈ డబ్బా, ఈ కింది డబ్బాలు. ఇదేమో స్టవ్. అది ఆయిల్ది గిన్నె, పప్పు గొట్టము, చపాతీ చేసే రోలర్. ఇదేమో గిన్నెల స్టాండ్, అందరి ఇంట్లో ఉండేదే. అందులో టీ కప్స్, గ్లాసెస్, చిన్న ప్లేట్స్, బ్రేక్ఫాస్ట్ చేసేది, లంచ్ చేసేటివి అన్నీ ఉన్నాయన్నమాట. బౌల్స్. ఇక్కడేమో అన్ని స్పూన్స్, ఏవేవి గరిటెలు అవన్నీ పెట్టుకున్నాము. ఇవన్నీ గరిటెలు, ఇవన్నీ స్పూన్స్. సో దిస్ ఇస్ మై కిచెన్ మినీ టూర్. అంటే ఒక చిన్న మినీ కిచెన్ని ఎంత నీట్గా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఉన్న కిచెన్ది వీడియో అప్లోడ్ చేశాను. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కిచెన్ అనమాట. ఎంత నీట్గా అమ్మ పెట్టుకుందని చూపిస్తున్నాను. సో అమ్మ నీట్గా పెట్టుకుంటుంది. అమ్మ నుంచి అన్నీ నేర్చుకున్నాను నేను కూడా నీట్గా పెట్టుకోవడము. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.